హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇవి వచ్చేసి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావండి. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఎన్పిసిఐఎల్ది అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, కెరియర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఈ రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఫస్ట్దే ఉంది చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అని చెప్పేసి ఇక్కడ ఏడీవీటీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇది హిందీలో ఉందండి. మనం కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఇవన్నీ చూడండి, ఇది ఇంగ్లీష్ నోటిఫికేషన్ అనమాట. బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఒకే నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ₹100 మాత్రమేనండి. అప్లికేషన్ ఫీజు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇందులో మనకి ఏ పోస్టుల కోసం వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారంటే రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్ట్కి వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. అందులో మళ్ళీ మనకి డివిజన్స్ ఉన్నాయి. హెచ్ఆర్ పొజిషన్ అని, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ పొజిషన్ అని, సిఎండ్ఎంఎం పొజిషన్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. మూడిట్లో కూడా అసిస్టెంట్ గ్రేడ్ 1 ఏనండి. దీంట్లో మనకి డివిజన్స్ మాట, ఓకేనా. ఇది వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ నెంబర్ అంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 5th జూన్ 2024 అయితే మనకి స్టార్ట్ అవడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే 25th జూన్ 2024 లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టైం అనేది 20 days మాత్రమే ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ ఉందని కదా చెప్పి మీరు స్కిప్ చేసుకొని చూసినట్టయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు మిస్ అవుతుంటారు. చూడండి, ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్, ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్కి వచ్చేసి 29 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేవి ఇక్కడ డివైడ్ చేశారండి. అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 1లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చూసుకున్నట్టయితే మనకి 17 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేవి డివైడ్ చేశారు. ఒకసారి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 1లో సిఎండ్ఎంఎంలో మనకి 12 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీటిలో కూడా సేమ్ అండి, కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు రిలీజ్ చేశారు. యూఆర్లో చూసుకున్నట్టయితే 5 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4 అండి, ఓకేనా. ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది పోస్టులు అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఓన్లీ ₹100 మాత్రమే అప్లికేషన్ ఫీజు. అది కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి మాత్రమే ₹100 అనేది అప్లికేషన్ ఫీజు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీమేల్ అప్లికెంట్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి. ఓన్లీ ₹100 అనేది అప్లికేషన్ ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి మాత్రమే. ఫీమేల్ అప్లికెంట్స్ కూడా ఎటువంటి అప్లికేషన్ అయితే ఏమీ లేదు. ఫీమేల్ ఏ కేటగిరీ వాళ్ళైనా, ఫీమేల్లో ఓపెన్ కేటగిరీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఓబీసీ వాళ్ళైనా ఏమీ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఈ 3 పొజిషన్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఒకటేనండి. ఎనీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ విత్ మినిమం 50% మార్క్స్ అని చెప్పి ఇచ్చారు. ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారో 50% మార్క్స్ అనేది మినిమం వచ్చి ఉండాలన్నమాట. ఎనీ డిగ్రీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, బీకామ్ కానీ, లేదంటే ఇంకా బీఈ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇంకా ఏమీ అడగలేదు. ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి. దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ 3 పొజిషన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉందనుకోండి, హెచ్ఆర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు సపరేట్ అప్లికేషన్ ఇంకోటి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకో అప్లికేషన్ అసిస్టెంట్ గ్రేడ్ 1 సి అండ్ ఎంఎం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక 2 days గ్యాప్ ఇవ్వండి. ఈ రోజు మీరు అప్లై చేసుకోండి అనుకోండి హెచ్ఆర్కి, ఒక 2 days తర్వాత దీనికి అప్లై చేయండి. ఎందుకంటే మీరు వెంటనే అప్లై చేస్తే ఒకే రోజు ఎగ్జామ్ పడింది అనుకోండి, మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి
అవ్వదు కదా! ఒకేసారి 2 ఎగ్జామ్‌లు అటెంప్ట్ చేయడానికైతే అవ్వదు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ గాని, ఏదైనా ఈ ఏజ్ లిమిట్ గాని, ఏదైనా లాస్ట్ డేట్ మనం ఇచ్చారు గదండీ! 25థ్ జూన్ అని అదే క్రూషియల్ డేట్ లాంటిది మాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏది సాఫ్ట్‌వేర్ ప్యాకేజెస్ లైక్ మనకి విండోస్ అని, ఎంఎస్ ఆఫీస్ మీద వీట్లి మీద మీకు కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. బట్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే ఏమీ లేదు. ఒకవేళ నాలెడ్జ్ లేకపోయినా మీరు అప్లై చేయండి. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. మనకి కంప్యూటర్‌కి సంబంధించి దాంట్లో మీరు నేర్చుకోవచ్చు. లేదు మీరు ఆఫ్‌లైన్‌గా వెళ్లి నేర్చుకున్న ప్రాబ్లమ్ అయితే లేదు. ఈ 3 పొజిషన్స్‌కి పే స్కేల్ లెవెల్ వచ్చేసి లెవెల్ 4 ఇస్తున్నారు. అంటే మనకి ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ వచ్చేసి 25,500 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ అండి. అండ్ నెక్స్ట్ దాంతో పాటుగా అలవెన్సెస్ అయితే ఉంటాయి. మనకి డీఏ అని చెప్పేసి రూ. 12,750 అయితే మనకి యాడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనం టోటల్ చూసుకున్నట్టయితే 38,250 రూపీస్ అని చెప్పేసి మనకి మంత్లీ గ్రాస్ సాలరీ అనేది ఇది వస్తుందండి. అండ్ నెక్స్ట్ చాలా అలవెన్స్‌లు అయితే ఉంటాయి చూడండి. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, లీవ్ ట్రావెల్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ బెనిఫిట్స్ చూడండి. అలాగే ఇన్సెంటివ్స్ ఉంటాయన్నమాట. మీకు ఇయర్లీ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అలాగే లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు మీకు ఈ జాబ్ మీద. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని చెప్పేసి మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ ఆపర్చునిటీ ఎవరిని మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. అలాగే ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 21 అండి. మాక్సిమం వచ్చేసి 28. అంటే 21 నుంచి 28 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈట్లికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అంటే 21 ఇయర్స్ నుంచి ఈ 28+5 అండి. అంటే 33 ఇయర్స్ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు చూసుకున్నట్టయితే 3 ఇయర్స్ అంటే 21 నుంచి 31 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 10 ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది డివైడ్ చేశారండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. మనకి జాబ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ మనకి ఇనీషియల్‌గా ముంబైలో అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉందండి. అందుకు మనకి ఇనీషియల్‌గా ముంబైలో అయితే మనకి పోస్టింగ్ అయితే ఇస్తారు. తర్వాత మీకు అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో సిటీ ఏదైనా ఉంటే అక్కడ యూనిట్ ఉంటే మీరైతే ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. చాలామంది ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సాలరీ, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇవన్నీ చూసేసి స్కిప్ చేస్తారన్నమాట. మీరు ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే కంపల్సరీగా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మీరు కంపల్సరీగా చూసి దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలండి. ఇక్కడ చూడండి మనకి నైన్త్ వన్ సెలక్షన్ ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ సి&ఎంఎంకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒకటేనండి. రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్‌లో మనకి 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అండి. స్టేజ్ 1 మనం చూసుకున్నట్టయితే చూడండి టోటల్‌గా మనకి 150 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. 1 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద 25 క్వెషన్స్ వస్తాయి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ మీద 15 క్వెషన్స్, ఇంగ్లీష్ మీద 10 క్వెషన్స్ అండి. మీరిక్కడ చూసినట్టయితే ఈ 25 మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ కొద్దిగా బేసిక్ మీద అడుగుతారు. ఇవి మీరు అటెంప్ట్ చేసి ఈజీగా తెచ్చుకోవచ్చు. మీరు ఎక్కడైతే కొద్దిగా కష్టపడాలంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద కొద్దిగా మీరు ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఈచ్ కరెక్ట్ ఆన్సర్‌కి వచ్చేసి 3 మార్క్స్ అయితే ఉంటుందండి. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి వచ్చేసి 1 మార్క్ అనేది నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే జనరల్ కేటగిరీ వాళ్ళకొచ్చేసి 40% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టేనండి. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం 30% మార్క్స్ స్కోర్ చేస్తే చాలు వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. వాళ్ళకి స్టేజ్ 2కి అయితే పిలవడం జరుగుతుంది. స్టేజ్ 2 వచ్చేసి అడ్వాన్స్డ్ టెస్ట్ అండి. దీనికొచ్చేసి 150 మార్క్స్ అయితే ఉంటుంది. 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయండి. ఇందులో మనకి యాప్టిట్యూడ్ నుంచి 25 క్వెషన్స్, క్రిటికల్ రీజనింగ్ నుంచి 25 క్వెషన్స్ అయితే ఉంటాయి. టోటల్‌గా మనకి 50 క్వెషన్స్ అయితే ఉంటుందండి. 3 మార్క్స్ అనేవి ఈచ్ కరెక్ట్ ఆన్సర్‌కి. ఇన్‌కరెక్ట్ ఆన్సర్‌కి వచ్చేసి 1 మార్క్ అనేది నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. దీనికి క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ వచ్చేసి స్టేజ్ 2కి జనరల్ కేటగిరీ వాళ్ళకొచ్చేసి 30% మార్క్స్ అండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 20% మార్క్స్ అయితే స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. మెరిట్ లిస్ట్ అనేది మాత్రం స్టేజ్ 2 ఎగ్జామ్ బేస్డ్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. స్టేజ్ 1 ఏంటంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాటిదే. ఒకవేళ స్టేజ్ 2లో ఇద్దరు క్యాండిడేట్స్‌కి ఈక్వల్ మార్క్స్ వస్తే అప్పుడు స్టేజ్ 1 మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. స్టేజ్ 3 వచ్చేసి మనకేంటంటే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. స్కిల్ టెస్ట్‌లో మనకి 2 డివిజన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రొసీజర్ ఫర్ కండక్టింగ్ టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. ఇదేంటంటే మనకి టైపింగ్ స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారు. మనకొక పాసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 300 వర్డ్స్ అయితే ఉంటుందండి. ఇందులో మనకి మినిమమ్ వితిన్ 10 మినిట్స్ ఎట్ ది రేట్ ఆఫ్
30 వర్డ్స్ పర్ మినిట్ మనం టైప్ చేస్తే చాలు, మనం క్వాలిఫై అయిపోయినట్టేనండి. అంటే మనకి 10 మినిట్స్ టైమ్ ఉంటుంది. పర్ మినిట్‌కి 30 వర్డ్స్ మీరు టైప్ చేస్తే 10 మినిట్స్‌లో 300 వర్డ్స్ అనేది టైప్ చేయొచ్చు. ఇది మీరు ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారు. ఈ టైపింగ్ టెస్ట్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకేంటంటే ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 2 పార్ట్స్ ఉంటుందండి. పార్ట్ 1 వచ్చేసి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటిల మీద ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి ఈమెయిల్ మేనేజ్మెంటింగ్ అండ్ ఇంటర్ఫేసింగ్ సర్ఫేస్ అని చెప్పేసి ఉంటుంది. మనకి టోటల్‌గా 6 క్వెషన్స్ అయితే ఉంటాయి. పార్ట్ 1 నుంచి 4 క్వెషన్స్, పార్ట్ 2 నుంచి 2 క్వెషన్స్ అయితే ఉంటాయి. పార్ట్ 1లో 4 క్వెషన్స్ ఉంటుంది కదండీ! ఈచ్ క్వెషన్ వచ్చేసి 20 మార్క్స్ అయితే క్యారీ అవుతుంది. పార్ట్ 2లో 2 క్వెషన్స్, ఈచ్ క్వెషన్ వచ్చేసి 10 మార్క్స్ అయితే క్యారీ చేస్తున్నారు. మినిమమ్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. అన్ని కేటగిరీ వాళ్ళకి మాత్రం 50% మార్క్స్ అనేవి కంపల్సరీగా తెచ్చుకోవాలి. ఇవి కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమేనండి. మీకు మెరిట్ లిస్ట్ మాత్రం స్టేజ్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంది కదా! దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ అలవెన్స్ చూసుకున్నట్టయితే దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి మాత్రమే ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటుంది. సెకండ్ క్లాస్ ఆర్ ఆర్డినరీ బస్ ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అట్ ద టైమ్ ఆఫ్ స్కిల్ టెస్టే మీకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. స్టేజ్ 3లోనే. మీకు ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్లాల్సి ఉంటుందంటే, మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తారు కదా! ఆ ప్రింటెడ్ ఆన్‌లైన్ అప్లికేషను, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏంటంటే, మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా! అదే మీ డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేస్తారండి. దాని మీద ఏ డేట్ అయితే ఉంటుందో, ఆ డేటే మీరు అప్లికేషన్‌లో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఇవ్వండి. మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! డిగ్రీ, ఇంటర్ ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ వేర్ ఎవర్ అప్లికేబుల్. అంటే మీ దగ్గర ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. వీళ్ళైతే ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అడగలేదండి. ఉంటే పట్టుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఈ ఏంటంటే మీకు ఎన్ఓసి సర్టిఫికేట్. ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్స్‌లో వర్క్ చేస్తారో వాళ్ళకి ఎన్ఓసి సర్టిఫికేట్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి రిలేటెడ్‌గా సర్టిఫికేట్స్ అవి పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనకేంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారండి. ఇందులో మనకేంటంటే మీకు ఏమైనా సర్జరీస్ ఏమైనా జరిగాయా? లేకపోతే మీకు ఏమైనా ఇంజ్యూరీస్ ఏమైనా ఉన్నాయా? ఏంటి అని చెప్పేసి వాటికి సంబంధించి ఈ మెడికల్ ఫిట్‌నెస్‌లో మనకైతే చెక్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హౌ టు అప్లై. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మీది ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుందండి. ఎటువంటి ఆఫ్‌లైన్‌లో మీరైతే ఏం పంపించాల్సిన అవసరం లేదు. చూడండి డు నాట్ సెండ్ ఎనీ డాక్యుమెంట్స్, అప్లికెంట్స్ ఎక్సెట్రా టు ఎన్‌పీసీఐఎల్. దీనికి మనం ఎటువంటిది మనం అయితే ఏమి డాక్యుమెంట్స్ అనేవి పీడీఎఫ్ గాను, లేదంటే ఈమెయిల్ ద్వారా గాని, లేదా పోస్ట్ ద్వారా గాని మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్‌కి మనకు ఒక లింక్ ఇచ్చారు. ఈ డిస్క్రిప్షన్‌లో మీకైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. దీని ద్వారా మీరైతే అప్లై చేయొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! ఏవేవి అప్లై చేయాలి. మీకు కావాల్సిన రిలవెంట్ ఇన్ఫర్మేషను, క్వాలిఫికేషను, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఫోటోగ్రాఫ్, స్కానర్‌వి ఇవన్నీ మీరైతే ముందే మీ దగ్గర ఉంచుకోండి స్కాన్ చేసుకొని. ఓకేనా? మీ ఫోటోగ్రాఫు అండ్ సిగ్నేచరు 50 కేబీ లోపు ఉండాలి. ఫోటోగ్రాఫ్ అనేది. సిగ్నేచర్ అనేది 20 కేబీ లోపు అయితే ఉండాలండి. ఇవన్నీ మీరేంటంటే ఒక జేపీజీ ఫార్మాట్‌లో మీరు రెడీ చేసుకున్నట్టయితే మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటది. యాక్టివ్ ఈమెయిల్ ఐడీ అడ్రెస్ అయితే ఇవ్వాలండి. ఎందుకంటే ఆల్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్స్ అనేవి మీ ఈమెయిల్ ఐడీ అడ్రెస్‌కి పంపిస్తారు. అడ్మిట్ కార్డ్ గాని, కాల్ లెటర్ గాని, లేకపోతే మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేయాలని గాని, మీ ఏదైనా సరే మీ ఈమెయిల్ ఐడీకే పంపించడం జరుగుతుంది. ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చారండి. ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు లాస్ట్‌లో ఫైనల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు చూసుకున్నట్టయితే ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, పోస్ట్ క్వాలిఫికేషన్, వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ చూడండి. ఇఫ్ ఎనీ అని ఇచ్చారు. ఇఫ్ ఎనీ అంటే ఉంటే అప్లై చేయండి. లేకపోతే లేదండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్, అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అని మీకు చెప్పాను కదండీ! ₹100 అనేది అప్లికేషన్ ఫీజు. దోస్ హూ ఆర్ మనం పే చేస్తూ ఉంటున్నాము. అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకి ₹100 అప్లికేషన్ ఫీజు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ పేమెంట్ కూడా ఉంది. అంటే ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కూడా మీరైతే పే చేయొచ్చు. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఓకేనా? ఇంకా మీకు ఈ నోటిఫికేషన్‌లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇవేంటంటే వేకెన్సీస్ డీటెయిల్స్. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఇక్కడ లాగిన్ ఐడీ, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ ఉంది కదా! లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు లాగిన్ అవుతుంది. లేదు న్యూగా రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీకు ల్యాప్‌టాప్‌లో గాని, లేదంటే మీ పీసీలో గాని మీరు అప్లై చేసినట్టయితే మీకేంటంటే కొద్దిగా క్లియర్‌గా ఉంటుంది. మొబైల్ ఫోన్‌లో మీరు అప్లై చేసినట్టయితే కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఓకే. ఐ అండర్‌స్టాండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ ఉంది కదండీ! దాని మీద మీరైతే ఏం కదపొద్దు. అది యాజ్ ఇట్ ఈస్‌గా అందులో వదిలేసేయండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర మాత్రం మీరేంటంటే అసిస్టెంట్ గ్రేడ్ 1 అని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? చాలామంది మళ్ళీ డౌట్ అడుగుతారు. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అయితే మీరు ఒకసారి రీకన్ఫర్మేషన్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ మీద నంబర్ చూడండి. హెచ్ఆర్ఎం 202403 అనేది అడ్వర్టైజ్‌మెంట్ నంబరు. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే వస్తుందండి.
మార్పు అయితే ఏం జరగదు. మీరేం దాన్ని ఏం కదపొద్దు. డిసిప్లిన్ దగ్గర మీరు చూడండి హెచ్ఆర్ ఉంది, ఫైనాన్స్ ఉంది అండ్ సీఎంఎం ఉంది. మూడిట్లికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సెపరేట్ అప్లికేషన్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. డిగ్రీ మీద మీకు ఎలిజిబిలిటీ ఉండి మూడిట్లికి అప్లై చేయాలని అనుకుంటే సెపరేట్ అప్లికేషను. మీరు ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మూడిట్లో కూడా డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. హెచ్ఆర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఫైనాన్స్ అయినా, లేదా సీఎంఎం అయినా. నేను హెచ్ఆర్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. యూఆర్ఆ, ఓబీసీఐ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ఆ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద మీది ఏదైతే నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, నేషనాలిటీ ఏవైతే ఉన్నాయో సేమ్ యాజ్ టీజ్గా ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా. తర్వాత ఎంపీసీఏఎల్ ఎంప్లాయే కాదని అడుగుతున్నారండి. ఎంప్లాయ్ అయితే ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఎంప్లాయ్ కాకపోతే మాత్రం నో అని చెప్పేసి పెట్టేసేయండి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అండి. ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఎస్ అని పెట్టండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ అన్నీ కూడా నో అని పెట్టేసేయండి. ఓకేనా? ప్రాబ్లం అయితే ఏమీ లేదు. తర్వాత చూసుకున్నట్టయితే ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇవి ఏంటంటే ఒక యూజర్ నేమ్ అనేది మీరే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేసి చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేసినట్టయితే అవైలబిలిటీ ఉంటే గ్రీన్‌గా వస్తుందండి. లేదంటే రెడ్‌గా వస్తుంది. ఒకవేళ ఇంకా రెడ్‌గా వస్తున్నట్టయితే మీరు ఏంటంటే ఇంకా అడిషనల్‌గా నంబర్స్ గాని, ఆల్ఫాబెట్స్ గాని మీరు ఎంటర్ చేసి చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తే మీకైతే గ్రీన్‌గా విజిబుల్ అవుతుంది. తర్వాత మీరు పాస్వర్డ్ కూడా సేమ్ యాజ్ టీజ్‌గా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత కిందన మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అండ్ నెక్స్ట్ క్యాప్చర్ ఉంది కదా! ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడీకి ఒక మెయిల్ అయితే పంపిస్తారండి. అది కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడీ మాట. అది మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే మీకేంటంటే మీ లాగిన్ డీటెయిల్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. తర్వాత ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వచ్చు. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇదేనండి. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యూజ్‌ఫుల్‌గా ఉంటే మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.